కోట్ల మంది హిందువుల హృదయాలను పవిత్రం చేసేటువంటి ఒక పుణ్యక్షేత్రము తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ప్రాంగణం గత కొన్ని రోజులుగా తిరుమలను దురదృష్టవశాత్తు ఒక ప్రచార కేంద్రంగా, ఒక వివాదాస్పదమైనటువంటి స్థలంగా రాజకీయ అవసరాల కోసం చిత్రీకరించడం అనేటువంటిది నిత్యం సామాజిక మాధ్యమాల్లో కానీ, మీడియాలో కానీ, లేదా ఇతర మాధ్యమాల్లో కానీ తిరుమల గురించి చేస్తున్నటువంటి ప్రచారాలకు సంబంధించిన విషయంలో ఇది క్షమించరానటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. చాలామంది స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమలలో ఏ చిన్న సంఘటన జరిగినా, లేదా తిరుమలలో తిరుపతిలో ఏ చిన్న సంఘటనకు సంబంధించినటువంటి వెలుగులోకి వచ్చినా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం, పెద్ద ఎత్తున దాన్ని రాజకీయ ప్రచారంగా మార్చడం అనేటువంటిది దురదృష్టకరం. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, లేదా పవిత్రమైనటువంటి కోట్ల మంది హృదయాలను దోచుకునేటువంటి ఈవెన్ అయోధ్యలో ఉన్నటువంటి ఈరోజు దేవాలయానికి సంబంధించినటువంటి శుభ్రత కానీ, లేకపోతే నిర్వహణ సంబంధించి కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రక్రియను, లేదా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది యొక్క క్రమశిక్షణ, లేదా తిరుమలలో పనిచేసేటువంటి టీటీడీ కానీ, లేకపోతే ఇక్కడ అనేక మంది పనిచేసేటువంటి తీరు అందరికీ ఆదర్శంగా ఉంది. ప్రపంచంలో అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి దేవాలయము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రమే తిరుమలలో అన్నీ అపవిత్రంగా కనపడతాయి. తిరుమలలో జరిగే ప్రతి ఒక్కదాన్ని రాజకీయ కోణంలో మాట్లాడతారు. కారణం ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు మేము అధికారంలో లేము కాబట్టి మేము కూడా రాజకీయం చేయొచ్చు అంటే దీనికి అంతం ఎక్కడుంది? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడానికి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. అంటే భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న కోట్ల మంది హిందువులకు ఈ తిరుమలలో అన్ని మంచి విషయాలు కనపడతాయి, భక్తులందరూ కూడా మంచి విషయాలు కనపడతాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులకు మాత్రమే మనకు అన్నీ కూడా చెడ్డ విషయాలుగా కనపడతాయి.